పామ్ సండే మరో ఆత్మీయ కథ. ఒక చిన్న గ్రామంలో ఒక బాలుడు ఉండేవాడు. అతని పేరు దావీదు. ఆ రోజు ఉదయం గ్రామం మొత్తం ఉత్సాహంగా ఉంది. అందరూ ఒక్క మాటే మాట్లాడుతున్నారు. యేసు ఈ రోజు యెరూషలేములోకి వస్తున్నారు. దావీదు చాలా ఆసక్తిగా తన తల్లిని అడిగాడు. అమ్మా, యేసు ఎవరు? ఆమె మృదువుగా నవ్వుతూ చెప్పింది. బిడ్డా, ఆయన దేవుని కుమారుడు, మన రక్షకుడు. ఆతృతతో ఎదురు చూపు. దావీదు పరుగెత్తుకుంటూ వీధికి వెళ్ళాడు. అక్కడ ప్రజలు తాటి కొమ్మలను కోస్తూ మార్గంలో ఉంచుతున్నారు. అతనికి కూడా ఏదైనా చేయాలని అనిపించింది. కాని అతని వద్ద ఏమీ లేదు. అతను నిశ్శబ్దంగా నిలబడి చూశాడు. రాజు వస్తున్నాడు. కాని ఎలా? ఆ కనక జనంలో ఒక శబ్దం వినిపించింది. ఆయన వస్తున్నారు. దావీదు ఆశ్చర్యంగా చూశాడు. ఒక గొప్ప రాజు వస్తాడని అనుకున్నాడు. కాని యేసు గాడిదపై వస్తున్నారు. అతను ఆశ్చర్యపోయాడు. ఇంత సాధారణంగా ఎందుకు? అప్పుడు అతని పక్కన ఉన్న వృద్ధుడు చెప్పాడు. ఈ రాజు గర్వంతో రాడు, ప్రేమతో వస్తాడు బిడ్డా. చిన్న బహుమతి గొప్ప హృదయం. దావీదు దగ్గర తాటి కొమ్మలు లేవు. కాని అతను తన చిన్న గుడ్డను తీసి నేలపై పరచాడు. ఇది నా దగ్గర ఉన్నదంతా అని అనుకున్నాడు. యేసు అక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఆ చిన్న గుడ్డపై ఆయన గాడిద నడిచింది. దావీదు హృదయం ఆనందంతో నిండిపోయింది. మారే ప్రపంచం. కొన్ని రోజులు గడిచాయి. అదే వీధుల్లో, అదే ప్రజలు. ఇప్పుడు ఆనందం లేదు. ఆయనను సిలువ వేయండి అని కేకలు. దావీదు భయపడ్డాడు. అతను అర్థం చేసుకోలేకపోయాడు. నిజమైన ప్రేమ. దావీదు తన తల్లిని అడిగాడు. అమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆమె కళ్లలో నీళ్లు వచ్చాయి. బిడ్డా, యేసు మన కోసం త్యాగం చేస్తున్నారు. ఆయన ప్రేమ ఎప్పటికీ మారదు. దావీదు మార్పు. ఆ రోజు నుంచి దావీదు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచం మారినా నేను యేసును విడిచిపెట్టను. ఈ కథ మనకు చెప్పేది, దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. చిన్నదైనా ప్రేమతో ఇస్తే అది గొప్పది. ప్రపంచం మారినా యేసు ప్రేమ మారదు. ముగింపు సందేశం. నా ప్రియమైనవాడా, నీ దగ్గర పెద్దది అవసరం లేదు. ఒక చిన్న హృదయం చాలు. ఈ రోజు నువ్వు కూడా చెప్పు, హోషన్నా, యేసు నా రాజు. అప్పుడు నీ జీవితం ఆనందంతో నిండుతుంది. లైక్ చేయండి, షేర్ చేసి దేవుని ప్రేమను పంచండి. కామెంట్లో హోషన్నా అని టైప్ చేయండి. స్క్రోల్ ఆపండి. ఇది మీ కోసం కళ్ళు. ఫాలో చేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం. ఇప్పుడు కామెంట్లో జీసస్ అని టైప్ చేయండి. ఈ రోజు ఇలా చెప్పండి, హోషన్నా, యేసు నా రాజు. ఆశీర్వాదం పొందండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్డ్. గాడ్ బ్లెస్ యూ.